పెరిగిన పెట్టుబడులు, అదుపు సఖ్యం కాని చీడపీడలతో సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ నెల్లూరు జిల్లా రబీ వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, సంగం, గూడూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల ఎకరాలలో రైతులు వరి నాట్లు వేశారు. ప్రస్తుతం వరి పంట వెన్ను దశలో ఉంది. పంటపై దోమ ప్రభావం ఎక్కువగా ఉందని, నివారించేందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందంటూ రైతులు వాపోతున్నారు. ప్రతి ఒక్కటి రేట్లు లేకపోతున్నాయి, పిన్నికట్టలు దొరకటం లేదు. ఈ రేట్ డిమాండ్ అయిపోయింది, బ్యాగులో కొనాల్సిందే. కూలీలు చూస్తే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అంగళ్ళు అయితే 350, మామూలు సొసైటీలు అయితే 270. అయ్యే ఇప్పుడు 5 ఏళ్ళు కొట్టాం, పనే చేయటంలే. మళ్ళీ ఇప్పుడు ఎదురు చూడాలి, కొట్టాలి. కొట్టి మా పని అయిపోతుంది సార్. పెట్టుబడులు పెరిగిపోయినాయి, కూలీలు చిక్కటం లేదు. కూలీలు కలుపుకి 350 రూపాయలు, ఎకరా నార వేస్తే 7,000 అడుగుతున్నారు. పురుగు మందులు చూస్తే 2-3 సార్లు కొట్టింది, ఏ పురుగు చావటం లేదు. ఇప్పుడు మరీ దోమ హింస పడుతుంది. పెట్టుబడి మన నాట్ల కాడి నుంచి కోత కోసే లోపల ఎకరాకి 40,000 ఖర్చు అవుతుంది. ఇంక వడ్ల రేట్లు రేపు మార్చి నెల ఆఖరిగా మార్చి నెల ఏప్రిల్ 15 వస్తాయి. అప్పుడు వడ్ల రేట్లు కానీ ఉంటే రైతుకు ఆదాయం. రైతు పరిస్థితి ఏంటంటే మందులు పనిచేయటం వల్ల దోమకే ఎన్నిసార్లు కొట్టినా కూడా ఆ దోమ అట్నే ఉంటుంది. అది ఏమి పనిచేయడం, ఎకరాకి 1300, 1400 తీసుకుంటున్నారు. మాకు అన్నీ నష్టమే. పురుగు ముందు చూస్తే ఈరి 1 రూపాయ తక్కువ కాబట్టి ఈ దుక్కిపిండ్లు 1350, 1400, 1600 చేసేస్తారు. 1900, 10,26, 1900. మేము ఏం చేయగలిస్తే రైతు గిట్టుబాటు ధర లేకపోయా. ఏటా సాగు ఖర్చులు భారంగా మారుతున్నా మద్దతు ధరలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయంటూ రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, అంత ధర పెట్టి కొనుగోలు చేసినా సరైన ఫలితం ఉండడం లేదంటూ రైతులు వాపోతున్నారు. టయానికి రేట్లు ఉండవు, పోతే కాలువలు సరిగ్గా చేయట్లేదు, పురుగుమందులు ఎన్నిసార్లు కొడినా సరిగ్గా పని చేయట్లేదు. నేను వ్యవసాయం గత 20 ఏళ్ళ మీద చేస్తున్నాను. ఈ 20 ఏళ్లలో చూసేంతట్లో గణనీయంగా ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయంలో మందుల పనితీరు చాలా దారుణంగా ఉంది. దీంట్లో అగ్రికల్చర్ సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కూడా రైతుకు సరైన ఇది పట్టించుకోవట్లే. మందులపై పర్యవేక్షణ అనేది చాలా నిర్లక్ష్యంగా ఉందండి. ఆ పేపర్లకే దస్తావేజులకే అంకితమైంది తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎవడు కూడా రైతుని పట్టించుకునే లేడు. చేసుకున్న దానికి అప్పులు పడడం తప్ప ఇంకేం ఉండదు. పురుగు మందుల పిండి కట్టల బాగా తినేస్తున్నారు మమ్మల్ని. ఏం చేస్తాం, కాకుంటే చేస్తా ఉండాలా. మేము తప్పదు, మాకు అంతకంటే చేద్దాం తప్ప ఇంకే సేద్యం ఉండదు. కొట్టి వారం కూడా కాలేదు, మళ్ళీ దోమ పడింది. రేట్లు ఏమంటే అదిరిపోతుండే మందుల రేట్లు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఇంకా గత ఏడాదితో పోల్చితే ఈసారి వరి సాగులో చీడపీడల ప్రభావం తక్కువగా ఉందంటూ జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో దోమ ఉధృతి ఎక్కువగా ఉందని, అధికారుల సూచనలతో రైతులు మందులను పిచికారీ చేయాలంటూ సూచిస్తున్నారు. అలానే మందుల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, నాసిరకం మందులు ఎవరైనా అంటగట్టినా ఆ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనము చీడపీడల విషయంలో పోల్చుకుంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా తక్కువ చీడపీడలు అనేవి మనకి అబ్జర్వ్ చేయటం జరిగిందండి. ఈ వరి పంటలో ఇప్పుడిప్పుడే కొంచెం దోమ అక్కడక్కడ కనపడతా ఉంది. ఆ దోమకు కూడా మనకి మంచి కంపెనీ మందులు, అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో సంబంధించిన మందులు ఒక లైసెన్స్డ్ డీలర్ దగ్గర బిల్లు తీసుకొని దాని బ్యాచ్ నంబర్ కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. రైతు పేరు, ఎన్ని ఎకరాలు తీసుకున్నాము, ఆ బ్యాచ్ నంబరు, ఆ బిల్లు తీసుకున్న తర్వాతే అతని దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. ఆ కొనుగోలు చేసిన మందుని కూడా రికమెండెడ్ క్వాంటిటీలో, అంటే మనకి ఎకరాకి ఎంత రికమెండ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకొని దాని ప్రకారం స్ప్రే చేసుకోవాలండి. ఎక్కడైనా కొంతమంది ఈ మధ్య మందులు పనిచేయటం లేదు మాకు అని చెప్పేసి చెప్తా అనుమానం ఉన్న చోట అయితే మనకి పురుగు మందులు ల్యాబొరేటరీస్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు కూడా వచ్చి కొంచెం టెస్ట్ చేయించుకొని ఏదన్నా కెమికల్స్ అనుమానం ఉన్న చోట కూడా మనకి టెస్ట్ చేయించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాం. కంప్లైంట్ వచ్చి అది నకిలీ మందు అని తేలిందంటే వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేస్తాము అండ్ వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పంటల సాగు క్రమంలో రైతులు అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు గాని, పురుగు మందులు గాని కొనుగోలు చేయాలంటూ అధికారులు చెబుతున్నారు. అలానే తప్పక రసీదు పొంది పంట చివరి వరకు భద్రపరుచుకోవాలంటూ సూచనలిస్తున్నారు.